టాపిక్ వచ్చేసి చిన్న టాపిక్ అండి. ఇది 8th క్లాస్లో సెమిస్టర్ 2 నుండి చాప్టర్ 6 మన నేర న్యాయ వ్యవస్థను అర్థం చేసుకున్నాం. ఈ టాపిక్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అలాగే ఓన్లీ ఒక 9 వరకు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. ప్రతి క్లాస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టెట్ అలాగే డిఎస్సి పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి రెండింటికి కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూడకపోయింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి దోష నిర్దోష అని నిర్ధారించేది పోలీసులు కాదు, న్యాయస్థానాలు మాత్రమే నిర్దేశించగలవు. రాజ్యాంగంలోని 22వ అధికరణ నేర చట్టం క్రింద అరెస్టు కాబడిన వ్యక్తికి కొన్ని ప్రాథమిక హక్కులను హామీ ఇస్తున్నాయి. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల లోపే న్యాయస్థానాల ముందు హాజరుపరచాలి. పోలీసులు తమ దర్యాప్తును ప్రాథమిక సమాచార నివేదిక ఆధారంగా ప్రారంభిస్తారు. అంటే ఎఫ్ఐఆర్ అంటారు కదా అండి, అలా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఈ బిట్ కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంది. ఎఫ్ఐఆర్ మీనింగ్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది నేరం యొక్క ప్రాథమిక వాస్తవాలను కూడా తెలియజేస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరపున కోర్టులో వాదనలు వినిపిస్తారు. ప్రవేశపెట్టిన సాక్ష్యం ఆధారంగా నిందితుడు నేరం చేసినట్లు రుజువైతే న్యాయమూర్తి వారికి శిక్ష అనేది విధిస్తారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. తీర్పులిచ్చి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీఎల్ ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ మీన్స్ అంటే ఫుల్ ఫామ్ అడిగేది ఉంది అండి. ఇండియన్ పీనల్ కోడ్ రద్దు చేసి దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023ను ప్రవేశపెట్టారు. ఇందులో భారతీయ నేర న్యాయ వ్యవస్థలో స్వాతంత్రం తర్వాత సమూల మార్పులు చేశారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నిందితుడు తరపున వాదించే న్యాయవాది ఏమని పిలుస్తారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ నిందితుడు తరపున వాదించే న్యాయవాది ఎవరు, ఏమని పిలుస్తారు? పబ్లిక్ ప్రాసిక్యూటరా, సెకండ్ ఆప్షన్ డిఫెన్స్ లాయర్, థర్డ్ జడ్జి, ఫోర్త్ ఇవన్నీ. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. డిఫెన్స్ లాయర్ అని పిలుస్తారు. సెకండ్, నేరం కోసం కోర్టు ద్వారా విచారణ చేయబడిన వ్యక్తిని ఏ పదం సూచిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ నిందితుడు, సెకండ్ లాయర్, థర్డ్ నిర్బంధం, ఫోర్త్ న్యాయమైన విచారణ. క్వశ్చన్ బాగా చూడండి. నేరం కోసం కోర్టు ద్వారా విచారణ చేయబడిన వ్యక్తిని ఏ పదం సూచిస్తుంది? దీనికి ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నిందితుడు. థర్డ్, చట్టం నేరంగా నిర్వచించే ఏదైనా చర్యను ఏది సూచిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ నిర్బంధం, సెకండ్ నేరం, థర్డ్ సాక్షి, ఫోర్త్ ఇవన్నీ. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నేరం. ఫోర్త్, అతను లేదా ఆమె చూసిన, విన్న లేదా తెలిసిన వాటి యొక్క మొదటి ఖాతాని అందించమని కోర్టులో పిలిచిన వ్యక్తి. ఫస్ట్ ఆప్షన్ క్రిమినల్, సెకండ్ నేరం, థర్డ్ సాక్షి, ఫోర్త్ ఇవేవి కాదు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, సాక్షి. ఫిఫ్త్, ఎఫ్ఐఆర్ ఎవరు నమోదు చేస్తారు? ఫస్ట్ ఆప్షన్ అగ్నిమాపక సిబ్బంది, సెకండ్ పోలీసులు, థర్డ్ లాయర్, ఫోర్త్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇందాకే కదా అండి మనం చెప్పుకునేది. ఎఫ్ఐఆర్ వచ్చేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ పోలీసులు. సిక్స్త్, నిందితులను పోలీసులు అదుపులో ఉంచడం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ క్రాస్ ఎగ్జామిన్, సెకండ్ నిర్బంధం, థర్డ్ ఎఫ్ఐఆర్, ఫోర్త్ ఇవన్నీ. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నిర్బంధం. సెవెంత్ క్వశ్చన్. ప్రభుత్వం తరపున కేసులను వాదించే మరియు శాశ్వత ప్రాతిపాదికన ప్రభుత్వం నియమించిన న్యాయవాది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సెకండ్ ప్రైవేట్ ప్రాసిక్యూటర్, థర్డ్ డీడ్ రైటర్, ఫోర్త్ టైపిస్ట్. ప్రభుత్వం తరపున అడిగారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎయిత్, ఒక వ్యక్తి దోష కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? ఫస్ట్ ఆప్షన్ న్యాయవాదిన, సెకండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, థర్డ్ జడ్జి, ఫోర్త్ పోలీస్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ జడ్జి. నైన్త్ క్వశ్చన్ అండ్ లాస్ట్ బిట్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 క్రింద ఈ క్రింది హక్కులు పౌరులకు సంక్రమిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ మాట్లాడే హక్కు, సెకండ్ జీవించే హక్కు, థర్డ్ స్వేచ్ఛ హక్కు, ఫోర్త్ పైవేవి కావు. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. జీవించే హక్కులో ఇంకొక హక్కు కూడా మనకి ఇచ్చారన్న లాస్ట్ వీడియోలో చూసాం కదా అండి, ఆహార హక్కు. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి.
ఈ క్వశ్చన్ మనకు 2024 మార్చిలో అంటే థర్డ్ సెషన్ జరిగింది చూడండి. అప్పుడైతే ఖచ్చితంగా అడిగారు ఈ బిట్ని. నేను ఆఫ్టర్నూన్ సెషన్ రాస్తానండి. ఈ బిట్ అయితే ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ మనకు మన నేర న్యాయ వ్యవస్థ అర్థం చేసుకుందాం. ఈ టాపిక్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసాం కదా అండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అదే 8th చాప్టర్లో యూనిట్ 4 సామాజిక న్యాయం వివక్షత ఈ టాపిక్కి రిలేటెడ్గా అన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. లాస్ట్ మనము టెట్ రాస్తాం కదా అండి. అందులో కూడా మెయిన్గా మనకైతే జాగ్రఫీ పార్టు అలాగే 6th 7th మనకు మొఘల్ సామ్రాజ్యము ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళ గురించి, నెక్స్ట్ 9th క్లాస్ జాగ్రఫీ కూడా, నెక్స్ట్ ఎకనామిక్ టాపిక్ కూడా ఇచ్చారు. సో మనకు మెయిన్గా దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటే జాగ్రఫీ 6th 7th అలాగే 8th 9th ఎకనామిక్స్. చాలా తక్కువ బిట్ వచ్చేసి మనకు పాలిటీ నుండి ఇచ్చారు, అంటే సివిక్స్ నుండి వచ్చాయి. హిస్టరీ కూడా కాస్త తక్కువే వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే మనకు 6th నుండి 10th వరకు అయితే ప్రతి లైన్ టు లైన్ మనం చదవడం వల్ల ఏ బిట్ అయినా కూడా మనం ఫ్రేమ్ చేయగలుగుతాము. ఇంకా డిఎస్సి అంటారా, డిఎస్సిలో అయితే మనకి ఇంటర్ లెవెల్ బుక్స్ ఉంటాయి కాబట్టి అవి మాత్రమే చదవాలి. ఫస్ట్ ఇవన్నీ మనం 6th నుండి 10th వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంటర్ టెక్స్ట్ బుక్ నెక్స్ట్ చదవడం వల్ల ఈజీ అవుతుందండి. ఫస్ట్ మనం మెయిన్గా 6th నుండి 10th వరకు బాగా చదవాలి. ప్రెజెంట్ అయితే చదవడానికి కాదు, రివిజన్ చేయడానికి మాత్రమే టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయండి. ఆల్రెడీ మనము 3-4 మంత్స్ టైం ఇచ్చారు, నేర్చుకున్నాము. ప్రెజెంట్ అయితే రివిజన్ చేయాల్సిందే. మన సోషల్ మెథడాలజీకి కూడా మన క్లాసెస్ ఇచ్చామండి, వాటిని కూడా ఒకసారి చూడండి. ఐ హోప్ మీ క్లాస్ యూజ్ అయిందనేసి అనుకుంటున్నానండి. మన ఛానల్ కన్నా ఎవరైనా చూడకపోతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.